దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది దగ్గర సెల్ ఫోన్? ఓహో, సెల్ ఫోన్ తెచ్చుకోని వాళ్ళు ఎవరు చెయ్యొద్దండి. వావ్, వాళ్ళకి చప్పట్లు కొట్టండి. సెల్ ఫోన్ ఉన్నవారందరూ సెల్ ఫోన్ తీయండి. పోయి స్విచ్ ఆఫ్, సైలెంట్. సెల్ వచ్చింది, ఫోన్ వచ్చింది కాబట్టి కొత్త ఫోన్ కానీ ఇస్తానేమో అనుకుని చెయ్యొత్తారట. సో సెల్ స్విచ్ ఆఫ్ చేయండి దయచేసి. ఫోన్ వచ్చింది కాబట్టి ఫోన్ అట్టుకుని బయటకు వెళ్తే మాత్రము మా కుర్రోడు మార్షల్స్ లాగా రెడీగా ఉన్నారు. అక్కడ మార్షల్స్ విల్ ఎంటర్ ఇంటూ ద అసెంబ్లీ. వాళ్ళు మిమ్మల్ని అక్కడ మార్షల్స్ ఏమో బయటికి తోసేస్తారు, ఇక్కడ మార్షల్స్ ఏమో మీ కుర్చీలకు తోసేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును. సో కనుక ఫోన్ వచ్చిందని మొట్టుకుని తెలిసి ఎవరు వెళ్ళకండి, ఫోన్ కూడా మాట్లాడకండి. ఫోన్ సైలెంట్లో పెట్టండి దయచేసి. అందరు తీయండి, చేత పట్టుకోండి, సైలెంట్లో పెట్టండి. పెట్టేసారా? దేవునికి స్తోత్రం. ఈరోజు ఒక వాక్యం చదువుకుందాము, చాలా షార్ట్గా. నేను ఆల్రెడీ పాంప్లెట్లో రాశాను. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం. తీయాలి, అందరూ తీయాలి. 1 2 3 అంటాను, అందరూ కలిసి ఒకసారి చదవాలి. మైక్ కూడా పట్టుకోండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. దగల తండ్రి, ప్రేమగల యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చదవబడిన లేఖనము నీది, చేరువచ్చిన ప్రజలు నీవాడు, నిలబడిన దాసుడు నీవాడు. నీ దాసుని మరుగుపరిచి నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి. విని గ్రహించినట్లు మమ్మల్ని నేత్రాలు తెరవచేయండి. వాక్యానికి వ్యతిరేకంగా నిలబడుతున్న ప్రతి అడ్డును, ఆటంకమును, ప్రతి సాతాను తంత్రమును, శోధనను యేసు నామములో బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో ప్రతి శోధన కట్టి బంధిస్తున్నాను. ప్రతి అడ్డు ఆటంకాన్ని కట్టి బంధిస్తున్నాను. ప్రతి చీకటిని బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. డియర్ హోలీ స్పిరిట్, ప్లీజ్ టేక్ కంట్రోల్ ఆఫ్ దిస్ సెషన్. Please open everybody's heart. Please touch them, Lord, so that they may receive thy word, understand thy misery word, Lord. Mystery word, Lord. Mystery word, Lord. నీ యొక్క మర్మమైన వాక్యమును బయలుపరచు. కృప చూపి దీవించు. యేసుక్రీస్తు ప్రభు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు పేరట మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని కృప చొప్పున 11 నెలలు పూర్తి చేసుకుని మనం 12వ నెలలో ప్రవేశించబడ్డాము. ఇది కేవలము దేవుని కృప మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రిస్మస్ ఇది అనుకోని సంభవము కాదు. క్రిస్మస్ ఇది దేవుని అనాది సంకల్పం. క్రిస్మస్ అనుకోని సంఘటన కాదు, దేవుని అనాది కాల సంకల్పం. క్రిస్మస్ అంటే దేవుడు మానవుడైన రోజు. క్రిస్మస్ అంటే దేవుడు నిత్యత్వములో నుండి కాలములోనికి అడుగుపెట్టిన రోజు. మానవుడు చంద్రమండలం మీద అడుగుపెట్టిన దానికంటే మహాదేవుడు కదా మన దేవుడు, అంతేనా? తీతు 2:10 మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు అని బైబిల్ చెప్తుంది. ఆ మహాదేవుడు మానవుడైన రోజు. మానవుడు చంద్రమండలం మీద అడుగు పెట్టడం కంటే కూడా మహాదేవుడు భూమండలం మీద అడుగు పెట్టడం అనేదే మహా అద్భుతమైన రోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో కాబట్టి ఇదేదో ఇట్ ఈస్ నాట్ అన్ యాక్సిడెంటల్, బట్ ఇట్ ఈస్ ఇన్సిడెంటల్. అనుకోని సంభవమో కాదు, దేవుడు అనుకుని ఈ లోకానికి వచ్చిన రోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే నేను పర్వదినం అన్నాను. ఈ పాట రాసింది కూడా రామచంద్రపురంలో ఉన్న తమ్ముడు మోషే, చిన్న సేవకుడు మోషే, ఆ తమ్ముడు రాసిన పాట. జనులారా స్తుతించుడి, ఇది యేసుక్రీస్తు
క్రీస్తుని జన్మదినం ప్రజలారా సేవించుడి, ఇది రక్షకుడెలసిన పర్వదినం, ఇది రక్షకుడెలసిన పర్వదినం, జనులారా స్తుతించుడి, ఇది యేసు క్రీస్తుని జన్మదినం ప్రజలారా సేవించుడి, ఇది రక్షకుడెలసిన పర్వదినం, ఇది రక్షకుడెలసిన పర్వదినం. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. కాబట్టి దేవుని సంకల్పం యేసు ప్రభు ఈ లోకములో జన్మించుట. అదే మాట పేతురు గారు చెప్తున్నాడు అపోస్తలుల కార్యములు 2:23. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్ జ్ఞానమును, ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను, ఈ లోకమునకు అప్పగించబడిన ఈయనను, అంటే ఈయన అంటే ప్రభు అయిన యేసుక్రీస్తును గురించి అక్కడ ఆ పేతురు భక్తుడు సాక్ష్యమిస్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పేతురు ఆ 11 మందితో నిలబడి 2:14 ఏమంటే ఎవరితో మాట్లాడుతున్నాడు? అపోస్తలుల కార్యములు 2:22లో ఇశ్రాయేలీయులారా ఈ మాటలు వినండి. అదేంటంటే దేవుడు నిశ్చయించిన సంకల్పం. సో ఇట్ ఈస్ గాడ్స్ ప్లాన్. దేవుడు ఉద్దేశం, ఆయన సంకల్పమును మరియు భవిష్యత్ జ్ఞానమును అనుసరించి 9వ అధ్యాయము 3వ వచనము ఆయన మహావివేకి అని యోబు గ్రంథకర్త చెప్పాడు. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 4-5 వచనాల్లో ఆయన జ్ఞానము అనంతమైనది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటి సమూయేలు 2:3 అనంత జ్ఞాని అయిన దేవుడు. యోబు 9:4 మహా వివేకి అయినటువంటి దేవుడు. దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము అని అంటాడు పౌలు భక్తుడు రోమపత్రిక 11వ అధ్యాయము 33వ వచనంలో. ఆయన జ్ఞానాన్ని ఎవరు శోధించగలరు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మహాజ్ఞానమును అనుసరించి అప్పగించబడిన యేసు, అనుగ్రహించబడిన యేసు ఈ భూలోకానికి అనుకోకుండా రాలేదు. ఆయన ఉద్దేశంతోనే ఈ లోకానికి ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రిస్మస్ యొక్క పునాది ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనంలో నీ సంతానమునకును ఆమె సంతానం, స్త్రీ అన్నాడు అక్కడ, ఆమె అన్నాడు, ఆమె సంతానం. దేవునికి స్తోత్రం. మనమందరము పురుషుల సహాయము ద్వారా స్త్రీకి జన్మించిన వారు. యేసు ప్రభువు మాత్రమే స్త్రీ సంతానం, ఆమె సంతానం. సో ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలోనే ఆ సర్పముతో మాట్లాడుతూ దేవుడు క్రిస్మస్ని ప్లాన్ చేశాడు. అక్కడే ఉన్న క్రిస్మస్ యొక్క అంకురార్పణ, క్రిస్మస్ యొక్క పునాది ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలోనే ఆమె సంతానం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గలతీ 4:4 కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి, ఎక్కడ పుట్టాడట? స్త్రీ యందు పుట్టి. మనము స్త్రీ యందు పుట్టిన వారం కాదు, పురుషుని సహాయం వల్ల స్త్రీకి పుట్టినటువంటి వారు. లోకాసువార్త 2వ అధ్యాయము 27వ వచనంలో గర్భమందు ఆయన పడక మునుపు అంటాడు వాక్యములో. దేవునికి స్తోత్రం. ఎలాగంట? గర్భములో వచ్చాయన పడ్డాడు, గర్భములో పడ్డాడు. అందుకనే లోక 1:35 పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి అంటుంది, ఇది ఎలాగ సాధ్యము? నేను పురుషుడిని ఎరగని దాన్నే అన్నదా? ఏమండి, ఇది ఎలాగ సాధ్యము? నేను పురుషుడిని ఎరుగని దాన్నే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కానీ దేవుడు అంటాడు, ఇదిగో దేవునికి సమస్తమును సాధ్యమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మత్తయి సువార్త అక్కడ జీనియాలజీ ఉంటుంది, అంటే అక్కడ వంశావళి రాయబడుతుంది. ఆ వంశావళిలో మనం చూసినట్లయితే 16వ వచనంలో ఆ పైన అంతా వాడు వీడిని కన్నాడు, వీడు వాడిని కన్నాడు, ఆయన ఎందు ఈయన పుట్టాడు, ఈయన ఎందు ఆయన కన్నాడు, ఈయన ఆయన కన్నాడు, ఈయన ఆయన కన్నాడు, కన్నాడు చెప్పుకుంటా
మత్తయి సువార్త మొదటి అధ్యాయం యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. చూడండి, ఇక్కడ యోసేపు క్రీస్తును కనెను అని రాయబడి, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. మొన్న మా లేపాబు గారు కొన్ని శుక్రవారం నాడు, శుక్రవారం శనివారం నైట్ ఇక్కడ వాక్యం చెప్తూ, యేసు ప్రభువు పుట్టినవాడా వచ్చినవాడా అని అడిగాడు ప్రశ్న. ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని అడుగుతున్నాను, యేసు ప్రభువు పుట్టినవాడా వచ్చినవాడా? ఏమండి, వచ్చినవాడు, పుట్టినవాడా వచ్చినవాడా? ఆగండి ఒక మాటలో తేల్చేద్దాం. పుట్టాల్సి వచ్చినవాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఎవరంటే ఆయన పుట్టాల్సి వచ్చినవాడు, పుట్టాలి కనుక పుట్టాల్సి వచ్చినవాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో వైజాగ్లో ఒక వీడియో, ఒక మతోన్మాది దీపావళి సందర్భంగా భయంకరమైన వీడియో చేసింది. ఆ వీడియో వైరల్ అయిపోయింది. వ్యభిచారికి పుట్టినాడు, దేవుడు ఎలా అవుతాడు అని చెప్పానని వాడు అలా మాట్లాడుతుంటే చాలామంది కౌంటర్ ఇచ్చారు అనుకోండి. ప్రభునందు ప్రియులరా, వాడు ఎందుకు వ్యభిచారి పుట్టినాడు అనుకుంటాడంటే, అసలు స్త్రీ పురుషులు కలుసుకోక మునుపు పుట్టడం అసాధ్యమని వాడు ఊహిస్తున్నాడు. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 18వ వచనము, వారు ఏకము కాక మునుపు అని బైబిల్ మాట్లాడుతుంది. ఎప్పుడట? వారు ఏకము కాక మునుపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోకాసువార్త మొదటి అధ్యాయం 34లో, నేను పురుషుని ఎరగని దాననే అని, పురుషుని ఎరగని దానను అని మరియ చెప్పింది. సో ఇది ఎలా సాధ్యం? వాడికి అర్థం కాదు, వాడు బుర్రకు పని చేయాలి. వ్యభిచారం వల్ల పుట్టిందేమో అని, పుట్టాడేమో అని వాడు స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నాడు. వ్యభిచారికి పుట్టినాడు దేవుడు ఎలాగవుతాడు? ఎవడు చెప్పాడు నీకు వ్యభిచారికి పుట్టినాడు? ఆవిడే అంటుంది లోకా 1:34, నేను పురుషుని ఎరిగిన దాన్ని. బైబిల్ చెప్తుంది మత్తయి 1:18, వారు ఏకము కాక మునుపు. ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉన్నది. పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉందా? ఇది సాధ్యమా అని మానవ ఊహకి, తలంపులకి ఇది అసాధ్యమే, కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. మార్కు సువార్త 10వ అధ్యాయము 27వ వచనము, మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనము, దేవునికి సమస్తమును. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 27వ వచనం, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం. నేను వాక్యాలు తీయించి చదివించట్లేదు, ఎందుకంటే మీరందరూ బైబిల్ పండితులు అనేటువంటిది నా అంచనా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యువర్ ఆల్ స్కాలర్స్ ఇన్ ద బైబిల్. అంటే సేవకులు అంటే మాట్లాడి మీరు బైబిల్ని నూరేసినటువంటి వాళ్ళు, మీరు నవ్వులేసి నూరేసి రంగరాసి మీకు బైబిల్ అంతా మీ దగ్గర మీ హృదయంలోనే ఉంటుంది కాబట్టి తీయించి చదవండి అని చెప్పి టైం పాటు చేయకుండా నేను చెప్పుకుంటూ పోతున్నాను. ఒక సభలోకి వెళ్ళాను, వాక్యం చెప్తున్నాను, ఒక ఆవిడ చదువుతుంది, నేను అంటున్నాను, మధ్యలో మంచినీళ్ళు తాగదామని అన్నం మానేశాను, అక్కడ ఆవిడ మానేసింది. హల్లెలూయా. నేను అంటాను, ఒక మానవుడికే మేల్ బర్డ్ సహాయం లేకుండా పిల్లల్ని పుట్టించగలుగుతున్నాడు మానవుడు. మీకు తెలుసా? మగపక్షి లేకుండా పిల్లల్ని పుట్టిస్తున్నాడు. ఎస్ నో చెప్పండి. ఎందుకు ఈ సత్యాన్ని, ఈ మర్మాన్ని మనం తెలుసుకుందాం. అపోస్తలుడైన పౌలు అంటాడు, మర్మమైన క్రీస్తు అంటాడు. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము, ఆ క్రీస్తు మర్మమును గురించి నేను బోధించవలసినట్టుగా నాకు మంచి అనుకూల సమయం దొరికినట్లు నా కొరకు మీరు ప్రార్థన చేయుడి. కొలస్సీ 4:4. మర్మమైన క్రీస్తు ఎవరండి? ఈయన మర్మమైన క్రీస్తు. నా కొరకు ప్రార్థన చేయండి అని అడిగాడు పౌలు భక్తుడు అంటున్నాడు, ఆయనే నా కోసం ప్రార్థన చేయమన్నాడంటే మరి నేను ఎంత పాటుకు అడను? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 20వ వచనము,
నా కొరకు ప్రార్థన చేయండి అని అన్నాడు. 2వ దశలోనికెళ్ళి రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, మా కొరకు ప్రార్థన చేయండి అంటాడు. మా కొరకు ప్రార్థన చేయమని అడిగింది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 20వ వచనము, 2వ దశలోనికెళ్ళి రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము, మొదటి పత్రిక 5వ అధ్యాయము 25వ వచనము, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 24 కానీ 28 కానీ లాస్ట్లో మా కొరకు ప్రార్థన చేయండి. ఎందుకు కొలసి 4:4 ఏమంటాడంటే, ఆ మర్మమైన క్రీస్తు ఆయన గురించి మేము బోధించవలసి ఉంది కనుక మా కొరకు ప్రార్థన చేయండి. పౌలు చాలా చోట్ల కొలసిలో చెప్పాడు కదా. కొలసి పత్రిక 1వ అధ్యాయము ఏమండి 25వ వచనం చదవండి. కొలసి పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం కూడా చదవండి. దేవుని వాక్యమును అనగా యుగయుగములలోను తరతరములను మరుగు చేయబడి ఉన్న మర్మమును చూడండి. యుగయుగములలోను తరతరములలోను మరుగు చేయబడిన మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు. చాలు 25 చదివితే 27 కూడా చదవండి. అన్ని జనులలో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, అన్య జనులలో ఈ మర్మమును గూర్చిన మహిమైశ్వర్యము ఎట్టిదో, అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణే ఉన్నాడు. క్రైస్ట్ ఈస్ ద హోప్ ఆఫ్ ద గ్లోరీ ఫర్ అవర్ ఫ్యూచర్ మినిస్ట్రీ, ఫర్ అవర్ ఫ్యూచర్ లైఫ్, ఫర్ అవర్ ఫ్యూచర్ డేస్. దేవునికి స్తోత్రం. క్రైస్ట్ ఈజ్ అవర్ హోప్ ఆఫ్ అవర్ గ్లోరీ. ఏమండి, క్రీస్తు మహిమ నిరీక్షణైన మర్మమైన క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనందరికీ క్రిస్మస్ దగ్గర నుండి తెలుసు. క్రిస్మస్ వెనక్కి వెళ్తే ఆదికాండం 3:15లోనే దేవుడు క్రిస్మస్ ప్లాన్ చేశాడు. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. దేవునికి స్తోత్రం. ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టబడుతుంది. యేసు ప్రభు వారు ఎవరి గర్భంలో పుడతాడో ఆయన ముందుగానే రాయించి పెట్టేశాడు. యేసు ప్రభు వారు ఏ ఊరిలో పుడతాడో కూడా ముందుగా రాయబడిందా? మేకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము, యోధా బెత్లెహేమా నీవు ఎంత మాత్రమును అల్పమైన దానము కావు, ఇదిగో ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఆయన ఏ ఊరిలో పుడతాడో క్రిస్మస్కి ముందే రాయించి పెట్టాడు. పాతన ఎవరి గర్భంలో పుడతాడో ముందుగా రాయించి పెట్టాడు. ఎందరికి తెలుసా? యేసు ప్రభు పుట్టక మునిపే హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 1-2 వచనాల్లో, ఇదిగో నా కుమారుణ్ణి ఐగుప్తులో నుండి పిలిపించి తిని అని హోషేయ ప్రవక్త ద్వారా దేవుడు రాయించాడు. అదే మాట ఎక్కడ నెరవేరింది? మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనంలో దేవుడు ఏం చెప్పాడు? ఇదిగో యోసేపు మరియలకి ఇదిగో హేరోదు చంపడానికి ట్రై చేస్తున్నాడు, మీరు ఐగుప్తుకి వెళ్ళిపోండి. ఇక్కడ హేరోదు చనిపోయిన తర్వాత మరలా దూత ద్వారా ప్రకటించబడి మరలా మీరు నజరేతుకు రండి, యెరూషలేము గలిలయకు రండి అని దేవుడు పిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, యేసు ప్రభుని పుట్టకుండా చంపుదాము అనేటువంటి ప్రణాళిక ప్లాను ఏ రోజు నాటిది కాదండి. ఏ రోజు నాటిది కాదు. అసలు యేసు ప్రభునే పుట్టకుండా చేద్దామనే ప్లాన్, యేసు ప్రభు పుట్టకుండా చేయాలనేటువంటి ప్రణాళిక పాత నిబంధన గ్రంథంలోనే. నేను 1 నెల సేవకుల కొడుకులో నేను ఈ మాటను చెప్పడం జరిగింది. ఆ రోజు చాలామంది సేవకులు లేరు. ఆ రోజు మాట్లాడింది రికార్డు కూడా లేదు. మరలా కొంతమంది సేవకులు, ముఖ్యంగా యోహాను, మరి అయ్యగారు అది మెసేజ్ నాకు కావాలండి అని అడగడం జరిగింది. ప్రభునందు ప్రియులరా, ఏ రోజు యేసు ప్రభువును పుట్టకుండా చంపుదామనేటువంటి ప్లాన్ వేసేయడం అనేటువంటిది మనందరికీ తెలిసిన సత్యం. కానీ మనందరికీ తెలియకుండానే అపవాది అయిన వాడు పాత నిబంధన కాలంలోనే యేసు ప్రభుని పుట్టకుండా ప్లాన్ చేశాడు. దానికి ఎస్తేరు గ్రంథము చాలా చాలా ప్రాముఖ్యమైన మరి నిలయమై ఉన్నది. యేసు ప్రభువును పుట్టకుండా చేయడానికి ఎస్తేరు గ్రంథంలో సాతానుగాడు పక్కా ప్రణాళిక చేశాడు. అందుకనే దేవుడు, జాగ్రత్త వినండి, అందుకనే దేవుడు పాత నిబంధన కాలంలోనే మోషే దగ్గరనే మోషేతోనో దేవుడు చెప్పాడు. ఏమన్నా తెలుసా? ఇదిగో నేను అమాలేకీయులను భూమి మీద ఉండకుండా నాశనం చేయాలనుకుంటున్నాను.
వారిని తుడుపు పెట్టే, వారి పేరు భూమి మీద ఉండకుండా నాశనం చేయి అని చెప్పి దేవుడు మోషేకి చెప్పాడు. నిర్గమకాండము 17వ అధ్యాయము 14వ వచనం కనుక మీరు చదివినట్లయితే దేవుడు మోషేతో అంటాడు, అమాలేకీల పేరు భూమి మీద ఉండకుండా తుడిపి పెట్టే, దీన్ని సాక్షాత్తంగా ఒక గ్రంథములో రాయించి పెట్టు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటే మీ అందరికీ మాట చెప్తాను, అసలు అమాలేకీలు అనేటువంటి ఒక జాతినే దేవుడు ఏం చేయాలన్నాడు? నాశనం చేసేమాట. ఆకాశం కింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయుదును. బొత్తిగా తుడిచేస్తాను నేను అమాలేకీలు జాతి. కొనండి ఏమండి, దేవుడు ఒక జాతిని, ఒక దేశాన్ని, ఒక ప్రజల్ని బొత్తిగా ఆకాశం కింద ఉండకుండా తీసేస్తాను, తుడిచిపెట్టేస్తాను, నాశనం చేసేస్తాను అని అంటున్నాడు. ఎంత విచిత్రమండి. సరే, కాలం అలా తిరిగి వచ్చింది. మోషే దగ్గర నుంచి రాజుల కాలం వచ్చింది. ఇశ్రాయేలీలందరూ మాకు రాజు కావాలి, రాజు కావాలని అడిగారు. అప్పుడు ఇశ్రాయేలీకి దేవుడు ఒక రాజునిచ్చాడు. ఆ రాజు గారి పేరేంటో నాకు జ్ఞాపకం రావట్లేదు. అబ్బా, మీరందరూ నాతోనే ఉన్నారని ఇప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ రాజు అండి ఆయన? సౌలు రాజు. సౌలు రాజు రాజ్యానికి వచ్చిన తర్వాత ఈయన బాగా కులుగుతున్నాడు, యుద్ధాలతో అంతఃపురంలో కులుగుతున్నాడు. కులుగుతుంటే దేవుడు సౌలుతో అన్నాడు, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 3వ వచనము, సౌలా సౌలా, నువ్వు రాజ్యానికి వచ్చింది కులుగుతావని కాదు, అంతఃపురంలో ఆనందిస్తావని కాదు, రాజుగా భోగం అనుభవిస్తావని కాదు. ఐ హ్యావ్ ఎ ప్లాన్. నిన్ను రాజుగా చేసుకోవడానికి నాకు ఒక ప్రణాళిక ఉంది, నాకు ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ నేను ఆల్రెడీ నిర్గమకాండములో మోషేకి చెప్పాను. అమాలేకీలు భూమి మీద ఉండకుండా తుడిచిపెట్టేస్తాను, అది గ్రంథంలో రాసిపెట్టు. రాబోతున్న యెహోషువ, రాబోతున్న ఇశ్రాయేలీయులు అది తెలుసుకోవాలి. ఈ సత్యాన్ని రాయించే గ్రంథంలో అన్నాను. కమా, ఇప్పుడు నీ టైం వచ్చింది. నిన్ను రాజుగా నిర్ణయం చేసుకున్నది ఈ కారణం కొరకే, ఈ రోజు కొరకే. నువ్వు వెళ్ళి అమాలేకీలందరినీ బొత్తిగా నాశనము చేసి హతము చేసే. మొదటి సమూయేలు 15. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయొచ్చు, పురుషులనేమి స్త్రీలనేమి, బాలురనేమి పసిపిల్లలనేమి, ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి గార్ధాబములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి నిర్మూలము చేయమని చెప్పాను. నిర్మూలము చెయ్యము. ఎందుకంటే ఆ పైన అంటాడు, అమాలేకీయులు ఇశ్రాయేలులకు చేసిన జ్ఞాపకమే. ఏంటంటే దేవుడికి జ్ఞాపకం. ఎందుకెళ్ళి ఏం చేశారు అమాలేకీయులు ఇశ్రాయేలుకి? ఏం చేశారో తెలుసు? ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 17వ వచనంలోకి వస్తే అమాలేకీయులు ఏం చేశారో దేవుడు అక్కడ రాయించి పెడుతున్నాడు. చదవాలి త్వరగా. తన పొరుగువాని సరిహద్దు రాయిని తీసివేసిన వాడు. 25:17. మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకం చేసుకో. వాడు దేవుడికి భయపడక మార్గంలో నీకు ఎదురుగుండా వచ్చి అలసి ఉన్నప్పుడు నీ వారిలో వెనక ఉన్న బలహీనులను హతము చేశాడు. కాబట్టి ఎస్ ఓకే. తరువాత ఆకాశము కింద నుండి అమాలేకీల పేరు నువ్వు తుడిచేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. జాతకమండి, దేవుడు భవిష్యత్తు జ్ఞానము ఎరిగినవాడు అని చెప్పాను, అవునా కదా? ఆయన జగదుత్పత్తి పునాది వేయక మునుపే క్రీస్తునందు ఏర్పాటు చేశాడట. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం కనుక నువ్వు చదివితే, జగత్తు పునాది వేయబడక మునుపే, దేవునికి స్తోత్రం, అప్పటి ప్లాన్ అది.
జగత్తు పునాదికి ముందు ప్లాను. సామెతల గ్రంథం 8:23 నేల మట్టి రవంతయు లేనప్పుడే నేను పుట్టి తిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. 8:23 అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని. ఏమండి, ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన అనంత జ్ఞానము కలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భవిష్యత్తు జ్ఞానం ఎరిగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు నాకు దేవుడి ప్లాన్లు తెలదు, కానీ దేవుడికి సమస్తం తెలుసా తెలదా? ఏమండి, దేవుడికి రేపేం జరగబోతుందో తెలుసా తెలదా? ఏమండి, యోబు గ్రంథం అంటాడు 11:11 విచారణ చేయకుండానే పాపము ఎక్కడ జరుగుతున్నదో ఆయన తెలిసేసుకుంటాడు. యోబు గ్రంథంలో ఉన్నారు కాబట్టి 34:24 ఆయనకేమి ఎంకవైరీ అవసరం లేదట. ఆయన ఒక్క చూపుకి లోకమంతా తేటగా కనబడిపోతూ ఉంటుందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కీర్తన 14:2 ఆకాశము నుండి ఆయన నరులను కనిపెట్టి చూస్తున్నాడు. కీర్తన 11:4 ఆయన ఆకాశమందున్న దేవుడు, నరులను ఆయన కన్నులారా చూచుచూ ఉన్నాడు. సామెతలు 15:2 యెహోవా కన్నులు భూమి అంతటా ఉన్నవి, అవి మంచివారిని చెడ్డవారిని చూస్తూనే ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, యెహోవా యందు భయభక్తులు గల వారిని చూచు బలపరచుటకై యెహోవా దృష్టి లోకమందంతటను సంచారము చేస్తుంది. 2వ దినవృత్తాంతములు 16:9 దేవునికి స్తోత్రం కలుగును గాక. 16:9 బాబు బుచ్చిరాజు ఏంటి 16:9 రైటేనా? నేను ఒక డిక్షనరీ అంటే నాకు మించిన డిక్షనరీ ఆయన. నాకు ఎప్పుడన్నా డౌట్ వస్తే ఆయన్ని అడుగుతాను. దేవునికి స్తోత్రం. సాధారణంగా బైబిల్ చూడకుండా చెప్తాను కనుక ఒకసారి చెప్పింది రైటో కాదని కన్ఫర్మ్ చేసుకోవడానికి మా బుచ్చిరాజుని అడుగుతాను. నన్ను మెచ్చిన డిక్షనరీ అయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇటువంటి సేవకులలో మనందరికీ అదృష్టం. దేవునికి స్తోత్రం. మరొక డిక్షనరీ వెనకాల కూర్చున్నారు ఇవాళ మ్యాక్స్వెల్ గారు. ఆయన ఒక డిక్షనరీ ఇక్కడే ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తోత్రం చెప్పండి అందరూ కూడా. భవిష్యత్తు జ్ఞానము ఎరిగిన దేవుడు అమాలేకీల్ని తీసుకెళ్ళి బొత్తిగా నాశనం చేయాలి. ఎవరికి చెప్తున్నాడు? సౌలుకి చెప్తున్నాడు. భవిష్యత్ జ్ఞానము ఎరిగిన దేవుడు. సౌలు గారు చంపేశాడా? చంపలేదు. అందరిని చంపాడా? చంపలేదు. కొంతమందిని ఉంచాడట. బలిసిని ఎట్టి కొవ్వినివి బలిసినివి ఉంచాడట, పక్కనెట్టాడట. ఏమండి, ఆ దేశపు రాజుగారిని కూడా ప్రాణాలతో తీసుకొచ్చి పక్కన పెట్టాడట. వెంటనే దేవుడు అన్నాడు సమూయేలు ద్వారా, మొదటి సమూయేలు గ్రంథం 15:26 నీ పోస్టు క్యాన్సిల్ చేస్తున్నాను, నిన్ను తీసేసి నీకంటే ఉత్తముడైనటువంటి దావీదుకి నేను దాన్ని ఇచ్చేస్తున్నాను. 26 అంటాడు. మొదటి సమూయేలు 15:28 కూడా అంటాడు, నీ సమీపస్తుడైనటువంటి దావీదునకు నేను నీకంటే ఉత్తముడైన పొరుగువానికి ఇచ్చేస్తాను. కారణం ఏంటి? దేవుడు చెప్పిన మాటకు సౌలు లోబడలేదు. ఒక నెల సేవకుడు నేను ఒక వాక్యం చెప్పాను. సేవకుడు చిన్న తప్పు చేసినా పెద్ద శిక్ష పడుతుందని చెప్పాను. ఎంతమంది జ్ఞాపకంలో సరి చేయండి. సూపర్, మీకు జ్ఞాపకం ఉన్నందుకు నేను సూపర్ అన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుక. సేవకుడు చిన్న తప్పు చేసినా దేవుడు వేసే శిక్ష పెద్ద శిక్ష అని చెప్పానా లేదా? ఎందుకంటే నిర్గమకాండం 17:5 నువ్వు బండను కొట్టు అన్నాడు దేవుడు. కొడితే నీళ్ళు వచ్చినాయి మోషేతో. కానీ అదే మోషేతో సంఖ్యాకాండం 20:8 నువ్వు బండతో మాట్లాడు అన్నాడు. కానీ మోషేమో కొట్టాడు. కొడితే కూడా నీళ్ళు వచ్చినాయి. కానీ దేవుడు ఏం చేశాడంటే, నా పరిశుద్ధతను నువ్వు సన్మానం నువ్వు కనపరచలేదు కాబట్టి, నన్ను నమ్ముకోలేదు కాబట్టి నువ్వు కనానుకు వెళ్ళవు అన్నాడు. అంటే మోషే చేసిన తప్పు చిన్న తప్పు, కానీ దేవుడు వేసిన శిక్ష పెద్ద శిక్ష. చాలా జాగ్రత్తగానండి.
దేవుడు ఎప్పుడు బండతో మాట్లాడమన్నప్పుడు కర్రట్టుకు వెళ్ళాను, అవునా? ఇప్పుడు బండను కొట్టన్నప్పుడు కర్రట్టుకు వెళ్ళమన్నాడు. నిర్గమ 17:5లో బండతో మాట్లాడు అన్నప్పుడు కూడా సంఖ్యాకాండం 20 అధ్యాయము 8వ వచనంలో 7-8 వచనాల్లో నీ కర్రను చేత పట్టుకుని పోయి ఆ బండతో మాట్లాడు అన్నాడు. ఏమండి, మాట్లాడమన్నప్పుడు కర్ర ఎందుకండి? కర్ర అలవాటు అయిపోయింది ఈయన గారికి. ద్రోహులారా, నేను మీకు నీళ్లు రప్పించాలా అని చెప్పి పటాపట 4 దెబ్బలు కొట్టేశాడు. ఫినిష్. నువ్వు నా మాట లేదు కాబట్టి నువ్వు కనానుకు వెళ్ళవు. మోసే చేసిన తప్పు చిన్నది, పడ్డ శిక్ష పెద్దది. ఇక్కడ సౌలు చేసిన తప్పు కూడా చిన్నది, పడ్డ శిక్షేమో పెద్దది. అందరినీ నిర్మూలన చేయమంటే ఈ సౌలు గారు కొవ్విన వాటిని, బలిసిన ఎద్దుల్ని, ఆ దేశపు రాజును ప్రాణాలతో తెచ్చాడు. దేవుడు అన్నాడు, రాజ్యం ఫినిషర్ అబ్బాయి, నీ చేతిలోంచి రాజ్యం తీసేస్తున్నాను అన్నాడు. తప్పు చిన్నది, శిక్ష పెద్ద. ప్రియులారా, ఈనాడు సేవకులైన మనము బోధకులుగా ఉండొద్దన్నాడు దేవుడు ముందుగా. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఎందుకంటే మనం అనేక విషయంలో తప్పుకోవాలి. బోధకులైన మనకు రెండంతల మరింత కఠినమైన శిక్ష. ఎందుకో తెలుసా? మనం బోధించే స్థితిలో ఉన్నాం. చిన్న తప్పు చేసినా పెద్ద శిక్ష తప్ప. ఇంతకీ మోసే చేసింది చిన్న తప్ప? మనకు చిన్న తప్పులాగే ఉండొచ్చు. దేవుడి జ్ఞానాన్ని ఎవడో కనిపెట్టగలరండి? దేవుడేంటి ఇంత పిచ్చి పని చేశాడు? దేవుడేంటి ఇంత కఠినంగా ప్రవర్తించాడు? ఇంత జ్ఞానం లేకుండా ఇంత కఠినమైన శిక్ష ఇచ్చేటట్టు మోసేకి కనాను ప్రవేశం లేదన్నాడంటే, సౌలు గారు ఏదో బలిద్దామని బలిసిన వాటిని తీసుకొచ్చి పక్కన పెడితే రాజ్యమే తీసేసాడేంటి? ఇంత చిన్న శిక్షకి అంత పెద్ద ఇంత చిన్న తప్పుకి అంత పెద్ద శిక్ష, దేవుడేంటి ఇంత వెర్రి పని చేశాడు అని అనుకుంటే, దేవుడు ఎక్కడైనా వెర్రి పని చేశాడు అని గనక మనకు అనిపిస్తే ఆ వెర్రితనము వెనక మనుషుని జ్ఞానమునకు మించిన జ్ఞానము దాగి ఉన్నదని పౌలు భక్తుడు 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం అంటున్నాడు, మనుషుని దేవుని వెర్రితనము మనుషుని జ్ఞానము కన్నా జ్ఞానము గలిది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకనే రోమా 11:33లో ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంత గొప్పది. ఆయనకి ఆలోచన చెప్పగలిగిన వాడెవడు? ఆయనకి జ్ఞానం ఆయనకు ఉపదేశం చేయగలిగిన వాడెవడు? కాబట్టి ప్రియులారా, సేవకులమైన మనము దేవుని స్వరాన్ని చాలా జాగ్రత్తగా నిశ్చితముగా ఆలకించాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చెప్పండి, మరోసారి గట్టిగా చెప్పండి. దేవుడు చెప్పిన స్వరాన్ని జాగ్రత్తగా వినాలి, ముఖ్యంగా సేవకులు. ఎందుకంటే సేవకుడు చిన్న తప్పు చేసిన పెద్ద శిక్ష తప్పదు. ఎందుకంటే మనం బోధించే స్థితిలో ఉన్నాం కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్న పొరపాటు చేసినా, ఏ చిన్న తప్పు చేసినా, ఏ చిన్న పాపం చేసినా శిక్ష మాత్రం పెద్దగా పడిపోతుంది. సరి చేసుకుని దేవా నన్ను క్షమించు అని సరి చేసుకుని మరలా సేవలోకి వస్తే దేవుడు కనికరించి మరలా వాడుకోవడం మొదలెడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం చాలా డేంజర్గా ఉంటాం. మనల్ని దేవుడు కొడతాడు, సాతానుగాడు కొడతాడు, సంఘస్థులు కొడతారు, గ్రామస్తులు కొడతారు, కొన్నిసార్లు కుటుంబస్తులు కొడతారు, కొన్నిసార్లు చాలాసార్లు అన్నిసార్లు కొడతారు. సో ఎటు చూసినా మనకి అటాక్లు తప్పదు. కనుక దేవుడు మాట జాగ్రత్తగా ఉంటేనే బతుకు మంచిగా ఉంటుంది, లేకపోతే శిక్షలు తప్పదు. కనుక ఇంతకీ సౌలు గారు చేసిన తప్పు చిన్నదా పెద్దదా? చిన్నదన్నట్టుగా మనకు అనిపిస్తుంది, కానీ ఎంత పెద్దదో చెప్తాను. ప్రియులారా, భవిష్యత్తు జ్ఞానం ఎరుగని దేవుడు, అనంత జ్ఞాని అనే దేవుడు, ఆయన అనంత జ్ఞానాన్ని భవిష్యత్ జ్ఞానాన్ని అనుసరించి మోషేకే చెప్పాడు, అమాలేకీల పేరు ఆకాశం కింద తుడిపి పెట్టే దీన్ని గ్రంథములో రాయించి, ఇశ్రాయేలు మళ్ళీ మర్చిపోతారేమో, గ్రంథంలో రాయించి పెట్టించు అని చెప్పాడు కదా. అయితే ఇక్కడ సౌలు రాజ్యానికి వచ్చిన వెంటనే సౌలా
నువ్వు రాజ్యానికి వచ్చింది పులుకుతావని కాదు, భోగం వేస్తావని కాదు. వెళ్ళు, నీకు ఈ అసైన్మెంట్ ఇస్తున్నాను, నీకు పని చెప్తున్నాను, వెళ్ళు. అమాలేకీయులను బొత్తిగా నాశనం చేసి, కానీ అమాలేకీయులు నాశనం చేశాడా? చేయలేదు. ఇప్పుడు ఎస్తేరు గ్రంథంలోకి వద్దాం. ఎస్తేరు గ్రంథంలోకి వచ్చేసరికి హామాన్ అనేటువంటి వాడు యోధా జాతి మొత్తాన్ని ఏం చేయాలనుకున్నాడండి? యోధా జాతి మొత్తాన్ని హతము చేయాలని వాడు చూస్తున్నాడట. అందుకనే శోషణ పట్టణము కలత చెందింది. ఎస్తేరు గ్రంథం 2:15 వచ్చింది. శోషణ పట్టణము కలత చెందింది. ఎందుకని? ఒకే రోజు ఏ జాతి అంతా నాశనం అయిపోవాలి? యోధా జాతి అంతా నాశనం అయిపోవాలి. ప్రియులారా, ఈ ప్లాన్ చేసినోడు ఎవడు? హామాన్. మీరు చెప్పింది, శిలార్ గారు చెప్పింది 100% రైటు. ప్లాన్ చేసినోడు ఎవడు? హామాన్ కాదు, అపవాది. ఎవరిని వాడుకున్నాడు? హామాన్ను వాడుకున్నాడు. అక్కడ యేసుప్రభు పుట్టినప్పుడు పిల్లలందరినీ వధించాలి అనేటువంటి బోధ చేసినోడు ఎవడు? హేరోదు. కానీ హేరోదు కాదు, హేరోదును వాడుకున్న అపవాది. మత్తయి 2:15 యోధా అంతా ఆ హేరోదు ఆజ్ఞ వలన అక్కడ గొప్ప వధ కలిగేను. గొప్ప వధించబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పిల్లరా, నేను చాలా కొద్ది నిమిషాలను ముగించేస్తున్నాను నా సందేశాన్ని. చాలా త్వరగా ముగించడానికి ఇష్టపడతాను. ఆల్మోస్ట్ వీఆర్ ఇన్ ద లాస్ట్ సెషన్లో ఉన్నాం, లాస్ట్ వర్డ్స్లో ఉన్నాం. చూడండి, అపవాది వాళ్ళు వాడుకుంటున్నాడు. హేరోదును వాడుకున్నవాడు అపవాది. ఇక్కడ హామాను వాడుకున్నవాడు అపవాది. హేరోదేమో యేసుప్రభు పుట్టిన తర్వాత యేసుప్రభుని చంపేయాలని అక్కడ ఉన్నటువంటి 2 సంవత్సరాల పిల్లలందరినీ హతం చేయించాడు. అక్కడ హామానేమో అసలు యేసుప్రభువే పుట్టకుండా మొత్తం యోధా జాతి అందరినీ నాశనం చేసేస్తే అసలు యేసుప్రభు రావాల్సింది ఏ పట్టణంలో, ఏ జాతి నుంచి? చెప్పండి. ఏ గోత్రంలోంచి రావాలి? ఏ వంశంలోంచి రావాలి? మేకా గ్రంథంలో దేవుడు ఆల్రెడీ రాయించి పెట్టాడు కదా. 5:2 యోధా బెత్లెహేమా, నీవు స్వల్పమైన దానవైనను ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. యోధాలో నుండి యేసుప్రభు పుట్టాలి. ప్రకటన గ్రంథం 5:7 యోధా గోత్రపు కొదప సింహము మన దేవుడు. దేవునికి స్తోత్ర. అసలు యేసుప్రభు రాకుండా ఉండాలంటే యేసుప్రభు పుట్టాల్సిన ఆ జాతినే, ఆ గోత్రాన్నే లేకుండా ఫినిష్ చేస్తే యేసుప్రభు ఎలా పుడతాడు? అది సాతానుగాడి యొక్క ప్లాన్. సాతానుగాడు ఎవరిని వాడుకుంటున్నాడు? ఇప్పుడు హామాను వాడుకుంటున్నాడు. ఇంతకీ ఈ హామాను ఎవడో తెలుసా? హామాను ఎవడో తెలుసా? ఎస్తేరు గ్రంథం 3:1 ఎస్తేరు గ్రంథం 8:3 ఎస్తేరు గ్రంథం 8:5 ప్రియ దేవుని బిడ్డలారా, అగాగీయుడైన హామాను. హామాను ఎవరంట? అగాగీయుడు. ఎవరు చెప్పండి? అగాగీయుడు. ఈ అగాగీయుడు ఎవరో తెలుసా? మొదటి సమూయేలు గ్రంథం 15:9 రండి. మొదటి సమూయేలు గ్రంథము 15:9 చదువు త్వరగా. సౌలును జనులను కూడి అగాగును, ఏమండి? అగాగు అంటే ఎవరంటే వారి దేశపు రాజు. దేవునికి స్తోత్రం కలుగును. అమాలేకుల రాజు అయిన అగాగును. అమాలేకుల, అది ఎన్నో వచ్చిన? 8 చదువుదాం. అమాలేకుల రాజు అయిన అగాగును. అమాలేకుల రాజు అయిన అగాగును. జాగ్రత్త. ఇక్కడ అగాగు అనేటువంటి రాజును సౌలు బతకనిచ్చాడు. ఇప్పుడు హామాను ఎవడట? అగాగీయుడు. ఎప్పుడైతే దేవుడు భవిష్యత్ జ్ఞానం ఎరిగిన వాడా కదా? ఏమండి? ఈ హామానుగాడు యోధా జాతిని అంతటిని లేకుండా నాశనం చేస్తాడని అనంత జ్ఞానం ఎరిగిన దేవుడు ఏనాడు ప్లాన్ చూశాడైనా ఆదిలోనే చూసి
మోషేతో చెప్పాడు అమాలేకీల్ని నాశనం చేసే. సౌలుతో చెప్పాడు అమాలేకీలందరినీ బొత్తిగా హతము చేసే. ఏమండి, అనంత జ్ఞానము కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును. పడదాం వచ్చిన చరణం. ప్రభువు గొప్ప అధిక శక్తి సంపన్నుడు, ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడను, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడను. దేవునికి స్తోత్రము, గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా అంశం ముగింపులో ఉంది. అదేంటంటే అగాగీయుడైన హామాను. ఏమండి, అమాలేకీల రాజుకు అగాగును ప్రాణములతో వదిలిపెట్టాడు సౌలు. అందుకనే దేవుడు అంతశిక్ష చేశాడు, రాజ్యాన్ని తీసి అవతల పడేసాడు. ఒరే హామాను, సౌలా నాకున్న ప్లాన్ ఒకటి, నువ్వు చేసింది ఒకటి. ఈ అగాగీని కనుక మిస్ చేసావో అక్కడ తయారవుతాడు హామాను గాడు. ఆడెవడు? అగాగీయుడు. సాతాను గారిని ఆడని అంటాం. కొంతమంది ఆడంటున్నారు, ఏంటంటే గారు కూడా నన్ను అడుగుతున్నారు. దేవునికి స్తోత్రం. హామాను గారు అంటామా? హామాను గారిని వదిలిపెట్టేసాడు అంటామా? అను. అందుకనే హామాను గాడు అన్నాడు. సాతాను గాడు అంటామా? సాతాను గారు అంటామా? సాతాను గాడు సిగ్గులేనాడాడు, అబద్ధికుడాడు, నరహంతుడాడు, మోసపడ్డాడు, నాశపుత్రుడాడు. ఆడే అంటాం. అని గౌరవిద్దామా? సాతాను గారు అంటామా? అనం కదా. అలాగే హామాను, హామాను అగాగీయుడు, సౌలు వదిలిపెట్టిన రాజు అగాగు. దేవుడు అందుకనే పౌచ జ్ఞానం ఎరిగిన వాడు కనుక అమాలేకీల్ని బొత్తిగా నాశనం చేయి. కారణం ఏంటి తెలుసా? ఈ అగాగును వదిలేస్తే, ఈ అమాలేకీల్ని వదిలేస్తే యోధా జాతినే లేకుండా ప్లాను చేస్తారు. దేవునికి స్తోత్రం. అక్కడ మొర్దెకై లేచాడు. దేవునికి స్తోత్రం. అక్కడ ఎస్తేరు లేచింది. వారు ఉపవాసం ఉన్నారు. ఏమండి, ఎస్తేరు 8:8 రాజు చేత వ్రాయబడి, రాజు ఉంగరము చేత ముద్రించబడిన ఏ శాసనము ఏ నరుడును ఎప్పుడును రద్దుపరచ జాలడు. అయితే ఇదిగో నా ఉంగరం నీకు ఇస్తున్నాను ఎస్తేరు, నీకు అనుకూలంగా నువ్వు శాసనం పుట్టించుకుని రాయించుకోవంటే ఒకే రోజున, అదే రోజు యూదులను సంహరించాలి అని ఆజ్ఞ వెళ్ళిన రోజుకే అశ్వముల మీద, ఏమండి రథముల మీద ఆ యొక్క చేవ్రాతగాని చేత వ్రాయబడినటువంటి కొత్త శాసనము త్వరపట్టబడి వెళ్ళి ఆ యొక్క ఏ రోజునైతే యూదులను చంపేద్దామని హామాను ప్లాన్ ఇచ్చాడో అదే రోజున యూదులందరూ తమ శత్రువులను ఒకే రోజు హతం చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ అందరికీ మాట చెప్తాను. పాపం ఎప్పుడు చూసినా ఓడిపోయేవాడు మాత్రం ఎవరండి? సాతాను గాడు. దేవుని శక్తి ముందు సాతాను శక్తి ఎందుకు పనికిరా? మొదటి యోహాను పత్రిక 4:6 మీలో లోకములో ఉన్నవాని కంటేను మీలో ఉన్నవాడు గొప్ప దేవుడు, ఆ దేవునికి సమస్తమును సాధ్యమే. వచ్చిన చరణం పడదామా? ఏడి మౌడు పడదాం. సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు నాతోండగా, సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా, అసాధ్యమైనది లేనే లేదు, నన్ను బలపరచువాడు నాతో ఉండగా, అసాధ్యమైనది లేనే లేదు, నన్ను బలపరచువాడు నాతో ఉండగా, ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా దేవుడు నన్ను నడిపించును, ఊహించలేని ఆశ్చర్య
దయతో నా దేవుడు నన్ను నడిపించెను. సాధ్యమే, అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా. సాధ్యమే, అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ఆల్మోస్ట్ ముగించేసాం. ప్రియ దేవుని బిడ్డలారా, భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగించబడిన యేసు. సో యేసు వారు అనుకోకుండా భూలోకానికి వచ్చిన వాడు కాడు. ఈ మధ్యకాలంలో నేను కొంతమంది అన్యులకు సువార్త చెప్తున్నాను. అన్యులకు సువార్త చెప్తుంటే ఏమండి, బైబిల్ యేసు ప్రభు పుట్టకముందు కూడా ఉందా? అబ్బాయి మేము ఇప్పుడే వింటామండి అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునగా. అలాంటి ఒక అన్యుడు మన మధ్యలోనే ఉన్నారు. ఆయనకి నేను సువార్త చెప్తున్నప్పుడు ఆయన నుండి ప్రశ్న అడిగారు. ఆయనే అజయ్ గారు ఇక్కడ మన మధ్యలో ఉన్నారు. ఆయనది గుంటూరు, ఒక బిజినెస్ నిమిత్తమే ఆయన ఇక్కడికి వచ్చారు. ఆయనకి నేను సువార్త చెప్పినప్పుడు, ఏంటి యేసు ప్రభు బైబిల్ పుట్టక ముందు, ఏంటి బైబిల్ ప్రభు పుట్టక ముందు కూడా బైబిల్ ఉందా? ఎస్ ఉంది. చాలామందికి తెలియదు. మనం చెప్పాలి. ఏంటి అమెరికా ఇప్పుడు పుట్టి 500 సంవత్సరాలు కూడా అవ్వలేదా? ఎస్, అవ్వలేదు. అన్యులు ఏమంటారు? అమెరికాడు దేవుడు, తెల్లదొరల దేవుడు అంటారు. నిజానికి అమెరికా పుట్టి ఇప్పటికి 500 సంవత్సరాలు కూడా అవ్వలేదు. 15వ శతాబ్దంలో 1554వ సంవత్సరంలో అమెరికాని కనిపెట్టిన ఆయన పేరేంటో తెలుసా? కనిపెట్టినోడు ఎవడో తెలుసా? నేనే కనిపెట్టాను అమెరికాని. ఆయన పేరు నా పేరు ఒకటి, క్రిస్టఫర్ కొలంబస్. నేనేమో జాన్ క్రిస్టఫర్. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆయన క్రిస్టఫర్ కొలంబస్, నేనేమో జాన్ క్రిస్టఫర్. 15వ శతాబ్దం 1554. మా టీచర్ అమ్మగారు ఇక్కడ ఉన్నారు. కరెక్ట్ కదా? ఏమండి, రైటర్ రాంగ్? మీకు తెలపదు, నాకే తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును కాక. నాదే రైట్. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఏమండి, 2054 వస్తేనే తప్ప 500 సంవత్సరాలు పూర్తవుదో అమెరికా ఏర్పడి. తెలుసా? ఇంకా 25 ఏళ్ళు ఉన్నాయి. మన వాళ్ళు ఏమంటారు? అమెరికా వాళ్ళు దేవుడు, అమెరికా వాళ్ళు దేవుడు. ఎవరు చెప్పండి నీకు అమెరికా వాళ్ళు దేవుడు అని మీరు తగులుకోవాలి. నేను తగులుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను సువార్త చెప్పడం మొదలెడితే అలాగే చెప్పను. నా పక్కన ఉన్న వాళ్ళు 102 కొట్టేసుకుంటూ ఉంటారు. అది ఈ బాబు ఇంత ధైర్యంగా చెప్పేస్తున్నాడు, ఇంత కొండ బట్టలు కూడా చెప్పేస్తున్నాడు. వాళ్ళ అన్యులు, వాళ్ళ ఆర్ఎస్ఎస్ వాళ్ళు, పేపరోళ్ళు, పండితులు. అయితే ఏంటి? చరిత్ర ఎక్కడికి పోదుగా, వాస్తవం నిజం ఎక్కడికి పోదు కదా. ధైర్యంగానే బోధించాలి. అపోస్తలులు ధైర్యంగా బోధించారని వాక్యం చెప్తుంది. అపోస్తల కార్యములు 4:31 వారు ధైర్యంగా బోధించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలా బోధించారంటే దేవుని వాక్యాన్ని ధైర్యముగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 31 వచనం, 14వ అధ్యాయము 1వ వచనం, 14వ అధ్యాయం 13వ వచనము, అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనము. ఈ లేఖన భాగాలన్నింటిలో వారు ధైర్యంగా బోధించారు. 14:1, 14:13, అపోస్తల కార్యములు 4:13, అపోస్తల కార్యములు 4:31 వారు ధైర్యముగా బోధించారు. అపోస్తల కార్యములు 5:42 మీరు బోధించకూడదని కొట్టి చెరసాలు లేస్తే వారు వెళ్ళి మళ్ళీ ఇంటింటికి వెళ్ళి మానక బోధిస్తూ ఉన్నారట, సువార్త ప్రకటిస్తూ ఉన్నారట. సువార్త ప్రకటించుటకు నేను సిగ్గుపడువాడను కాను. రోమా 1:15 నా చేతనైనంత మట్టుకు సువార్త ప్రకటించుటకు నేను ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాను. వి మస్ట్ బి రెడీ టు ప్రీచ్ ద గాస్పెల్ ఎవ్రీ టైమ్ ఎవ్రీవేర్ వాట్ ఎవర్ ద సిచ్యుయేషన్ ఇట్ మే బి. వెళ్ళి ధైర్యంగా మాట్లాడారు. పిల్లరా, డెవిల్ ఆల్వేస్ ట్రై టు స్టాప్ ద గాస్పెల్. అసలు యేసు ప్రభు పుట్టకుండానే పాత నిబంధన కాలంలోనే అమాలేకీయుల్ని వాడుకున్నాడు. అందుకని అమాలేకీయుల్ని నాశనం చేయని దేవుడు చెప్పాడు. తర్వాత అగాగీడైన హామాను వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకే రోజు ఏ ఉరికొయ్యి మీద అయితే మొర్దెకైని ఉరి తీద్దామని చూశాడో అదే ఉరికొయ్యి మీద దేవుడు హామానును చేయించేశాడు. గలతీ 6:7 నువ్వు ఏది విత్తుతావో ఆ పంటనే కోస్తావు. న్యాయాధిపతులు 1:6-7
నేను చేసినట్టే నాకు చేశాను. కనుక ప్రియులారా, నువ్వు ఏది విత్తుతావో ఆ పంటనే కోస్తావు. దీవుని ఎంత ఇష్టం ఉంటే దీవుని వస్తుంది, శాపం ఎందుకు ఇష్టం అయితే శాపం వస్తుంది. 109వ కీర్తన 17వ వచనం. కనుక మనము జాగ్రత్తగా ధైర్యంగా దేవుని వాక్యం బోధించాలి. హామాను నాశనం చేద్దాం అనుకున్నాడు. యోధా జాతినే తీసేస్తే యేసుప్రభు ఎక్కడ పుడతాడేక, ఎలా పుడతాడు? యోధా జాతి నుంచి కదా రావాలి. డెవిల్ నోస్ దిస్ ట్రూత్ వెరీ వెల్. అందుకనే హామాను లేపుకున్నాడు. దేవుడు మొర్దెకైని లేపాడు, ఎస్తేరుని లేపాడు. ఏ శోషణ పట్టణం అయితే కలత చెందిందో ఎస్తేరు 2:15, మరలా అదే శోషణ పట్టణము సంతసం పొందింది. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయము 15వ వచనం. 2:15లో కలత, 8:15లో మరలా పండగ, ఆనందం. దేవునికి స్తోత్రం కలుగును కాక. డెవిల్ ఆల్వేస్ డిఫీట్స్. దైవం ఎప్పుడు ఓడిపోతూనే ఉంటాడు, వాడికి జయము ఎప్పుడు కలగదు. అంతిమ విజయము నా దేవునిదే. దేవునికి స్తోత్రం కలుగును కాక. కనుక మీకు ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా ధైర్యంగా నిలబడండి, ధైర్యంగా బోధించండి. అంతిమ విజయము నా దేవుడు నీకే ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయ. అయితే మీ అందరికీ ఒక మాట చెప్పాలి. యేసు ప్రభుని ఆఖరికి సిలువేసేసి సాధన సిలువేసేసి అమాలేకీయుల ద్వారా చంపిద్దాం అనుకున్నాను. అవల హామాను ద్వారా యోధా జాతినే లేకుండా చేద్దాం అనుకున్నాను. అవలేదు. సరే, ప్రభు పుట్టేశాడు. పుట్టేసిన తర్వాత హేరోదును వాడుకున్నాను. ఎందుకంటే 2 సంవత్సరాల పిల్లలందరినీ చంపించేశాడా. మత్తయి సువార్త 2వ అధ్యాయము 16వ వచనం ఆఖరి 2 లైన్లు. 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగ పిల్లలందరినీ వధించెను. అందుకనే రామాలో అంగలార్పు వినబడెను. పిల్లరా, సువార్త ఎప్పుడు రాకుండా డెవిల్ ఆల్వేస్ ట్రై చేస్తూ ఉంటుంది. హేరోదు ద్వారా చంపించేద్దామని చూశాడు. పుట్టినాక ఫెయిల్ అయ్యాడు. సరే, యేసుప్రభు పుట్టేశాడు. ఆయన పరిచయం చేస్తున్నప్పుడు చాలాసార్లు ప్రభుని చంపించేద్దామని అపవాది ఎన్నోసార్లు ప్లాన్ చేశాడు. చంపిద్దామనేటువంటి కుట్ర. యోహాను సువార్త 11వ అధ్యాయము 53వ వచనము, 12వ అధ్యాయము 11వ వచనము, యోహాను సువార్త 11:53, యోహాను సువార్త 12:11. ప్రభువును పరిచయం చేస్తున్నప్పుడే చంపించేద్దామని ఎన్నో కుట్రలు చేశాడు. అవ్వలేదు. కానీ ఆఖరికి ఆయన ఇష్టపడి సిలువుకి ఎక్కాడు. ఆ సంగతి సాతానుగాడికి తెలియదు. ఆయన ఉద్దేశపూర్వకంగా సిలువులో ఎక్కి మరణించాడు. ఆ సంగతి సాతానుకి తెలియక యేసు ప్రభుని చంపేశాను అని వాడు డ్యాన్స్ చేస్తున్నాడట, గంతులు వేస్తున్నాడట. ఫినిష్ అయిపోయింది, ఇది చరిత్ర క్లోజ్ అయిపోయింది. అమాలేకీయుల దగ్గర నుంచి మొదలెట్టాను, హామాను దగ్గర నుంచి మొదలుపెట్టాను, హేరోదును నిలబెట్టుకున్నాను. ఏమండి, శాస్త్రులు పరిసయ్యులను మరి నేను నిలబెట్టి వాడుకున్నాను, వారిని ప్రేరేపించాను. అవ్వలేదు. ఇప్పుడు సక్సెస్ పొందాను. ఇదిగో సిలువలో ప్రభుని చంపించేశాను అని అనుకుని వాడు గొంతులు వేస్తుంటే ప్రభువారు మరణాన్ని గెలిచి సాతానును ఓడించి 3వ రోజున సజీవుడై తిరిగి లేచిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనం క్రిస్మస్ యేసురోజు పాడతాం. గీతం గీతం జయ జయ గీతం జయ ప్రతి పాడెదము దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రిస్మస్ దగ్గర నుంచి గుడ్ ఫ్రైడే దాకా, గుడ్ ఫ్రైడే దగ్గర నుంచి ఈస్టర్ దాకా ప్రసంగం అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మీ అందరికీ ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము. పరిశుద్ధ గ్రంథము బైబిల్ ఇలా మాట్లాడుతూ ఉంది. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జాగ్రత్తగా ఉంది. అమాలేకీయుల విషయంలో మరుగుగా ఉంది, హామాను విషయంలో మరుగుగా ఉంది, అగాగీయుడైన రాజు విషయంలో మరుగుగా ఉన్నది. ఈ జ్ఞానము మరుగై ఉండెను.
ఆ, ఆ. 6 వచ్చింది చదవండి ఒకసారి. దేవునికి స్తోత్ర. 8వ వచనంలో అది లోకాధికారులలో ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమాస్వరూపియకు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు. ఈ జ్ఞానము, ఈ యేసు ప్రభుని సిలువేసినటువంటి విషయము ఈ లోకాధికారులలో ఎవరికి తెలియదట. వాళ్ళకి తెలిసి కనుక ఉండుంటే ఏ విషయము? ఈయనే సృష్టికర్త, ఈయనే రక్షణకర్త, ఈయనే ఆదరణకర్తను పంపించువాడు, ఈయనే శిలువ కార్యము చేసేటువంటి మహా రక్షకుడు, లోక రక్షకుడు అనే విషయము ఈ లోకాధికారులలో ఎవరికి తెలియలేదు. తెలిసి ఉంటే ఆయనను సిలువేస్తారా? సిలువకు అప్పగిస్తారా? చంపేద్దామని ట్రై చేస్తారా? ఎవరు ట్రై చేయరు. ఎవరికి తెలియలేదు కనుకనే ఆయన సిలువకు అప్పగించారు. అది ఎవరికి తెలియబడకూడదు. ఆయన సిలువ వేయబడడానికి లోకానికి వచ్చాడు, చనిపోవడానికి వచ్చాడు. కారణం ఏంటో తెలుసా? యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను, అది మనకు తెలుసు. ఎవరి పాపము, ఎవరు ప్రతి పాపము, అదే మనకు తెలుసు. కానీ ఈ లోకస్తులు కానీ లోకస్తులు వేరే లోకాలు ఉన్నాయి. అది తెలుసా మీకు? తరతరాలలో జగజగాలలో జగజగాలలో దేవుడు దేవుడు. తరతరములంటే మనకు తెలిసిన తరం, యుగ యుగాలంటే టైమ్స్, సంవత్సరాలు. జగజగాలు ఉందా? జగజగాలు ఉందా? మళ్ళీ పడతాం. తరతరాలలో యుగ యుగాలలో జగజగాలలో దేవుడు హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు యొక్క శిలువ రక్తము భూలోకములో ఉన్న మనుషులు చేసిన పాపము కొరకే పరిహారం మాత్రము కాదు, దేవదూతలు కూడా పాపం చేశారు. వారి పాప పరిహారములకు కొరకు కూడా యేసుక్రీస్తు శిలువ రక్తము అవసరం. కానీ దేవుడు ఎవరు? యోహాను సువార్త 4:25 దేవుడు ఆత్మ కనుక. 4:24 దేవుడు ఆత్మ, ఆయనకి బాడీ లేదు. రక్తం ఎలా చిందించాలి? రక్తం చిందించబడాలంటే బాడీలోకి రావాలి, శరీరం దాల్చాలి. అందుకనే యోహాను 1:1 ఆది యందు వాక్యం ఉండేది. యోహాను 1:14 ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మానవుల పాపము కొరకును దేవదూతల పాపము కొరకును ఇతర లోకములలో పరలోకములు ఉన్న వారి పాపము కొరకు కూడా యేసు ప్రభు శిలువ రక్తం అవసరము అని నేను చెప్తే మీరు ఎవరు నమ్మరు. కాబట్టి కొలసీ పత్రిక 1వ అధ్యాయము, ఏమండి, కొలసీ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము చదువుకుందాం త్వరగా. ఆయన సర్వసంపూర్ణత నివసింపవలెనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందైనను భూలోకములో ఉన్నవైన పరలోకమందైనవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెనని తండ్రి అభిష్టమాయెను. భూలోకమందున్న వారి పాపము కొరకైనా పరలోకమందున్న వారి పాపము కొరకైనా యేసు శిలువ రక్తము చేత సంధి చేయాలని తండ్రి అభిష్టమైందట. అందుకనే ఆయనను మానవ అవతారంతో ఈ భూలోకానికి కన్యమరియ గర్భములో పరిశుద్ధులుగా ఉండేట కొరకు పంపించాడు. ఆయన తల్లి గర్భములో నుండి భూగర్భం మీద పడ్డాడు. 33.5 సంవత్సరాల యవన ప్రాయములో ఆయన ఆయన రక్తాన్ని శిలువలో చిందించి మానవాళి పాపము కొరకును దేవదూతల పాపము కొరకును, పేతురు గ్రంథకర్త అంటాడు, దేవదూతలు పాపము చేసినప్పుడు ఆయన వారిని విడిచిపెట్టక చీకటి గల బిలములో వారిని భద్రము చేసి ఉంచాడు. కనుక పరలోకంలో ఉన్న వారి పాపం
కోసం కూడా, భూలోకంలో ఉన్న వారి పాపం కోసం కూడా, జగజగాలలో ఉన్నటువంటి వారి పాపం కొరకు కూడా యేసు రక్తమే అవసరం కనుక ఆయన ఈ లోకానికి దేవుడు పంపించి రావాల్సి వచ్చింది. అయితే దీన్ని చంపేద్దామని సాతానుగాడు ఎప్పుడో పాత మందిరంలోంచే ప్లాన్ చేసుకుంటూ వచ్చాడు. అమాలేకుల దగ్గర నుంచి, అమాను దగ్గర నుంచి హేరోదు వరకు, పరిసయ్యులు, శాస్త్రుల వరకు ప్రయత్నం చేస్తూనే వచ్చారు. కానీ దేవుడు వాటన్నిటినీ తప్పించి ప్రభును సిలువకు అప్పగించాడు. సిలువలో మరణించిన తర్వాత ఆయన అంటున్నాడు, 1 కొరింథీ 15:56, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయము ఎక్కడా అని ఆయన విజయోత్సాహము చేస్తున్నాడు. కాబట్టి మీరు కూడా ఇటువంటి విజయోత్సాహముతో ఈ క్రిస్మస్ దినాలలో ప్రభును కూర్చున్న వాక్య మర్మమును, సత్యమును అనేకులకు చాటించాలని తెలియపరుస్తూ ఈ